కమింగ్ టు ద అందరూ అడిగే క్వశ్చన్ అడుగుతున్నాను, ఏమనుకోకండి. సో వకీల్ సాబ్ ఎలా వచ్చింది సార్, ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఫస్ట్? వకీల్ సాబ్ ఆపర్చునిటీ నాకు రావడానికి ఎలాగంటే, నేను 2020 ఫిబ్రవరి 12వ తారీఖున గుంటూరు నాటకం వేటకి వెళ్ళానండి. మీరు నాటకాలతో పాటు నాటకాలు చేసేవాడు, నాటకాలు బాగా ఎక్కువ నాటకాలు వేసేవాడు. చిన్నప్పుడు ఈ నాటకాలు అలవాటు. ఆ నటన అనుభవంతోనే నేను మామూలుగా తర్వాత సీరియల్స్కి, తర్వాత సినిమా రంగానికి రావడం జరిగింది. అయితే గుంటూరు నాటకానికి వెళ్ళినప్పుడు గుంటూరులో మస్తానే దర్గా ఒకటి ఉందండి. ఆ దర్గా నాకు సెంటిమెంట్. వెళ్ళినప్పుడల్లా నేను ఆ దర్గాని సందర్శిస్తూ ఉంటాను. ఎందుకంటే నా మిసెస్ పేరు కూడా మస్తానమ్మ. కాబట్టి ఆ గుంటూరుని వెళితే కనుక మస్తానే దర్గాని సందర్శించి వస్తాను. అలాగే మా టీంని తీసుకెళ్ళి మస్తానే దర్గాని సందర్శించి నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు కో డైరెక్టర్ గారు బండి గుప్తాపు ఆయన నాకు ఫోన్ చేశారు. గాంధీ గారు మీరు ఎక్కడున్నారు? నేను గుంటూరులో ఉన్నాను సార్. ఎందుకు వెళ్ళారు? నేను రామాయిటకి వెళ్ళాను సార్. ఎప్పుడు వస్తారు? ఇవాళ నైట్ బయలుదేరి వస్తాను సార్. రేపు రాగానే 10:30 కల్లా దిల్రాజు గారి ఆఫీసు రండి. మా డైరెక్టర్ గారు వేణు శ్రీరామ్ గారు మిమ్మల్ని చూడాలంటున్నారు. మీకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక మంచి వేషం ఉంది. సార్ వేషం మాత్రం మిస్ కానివ్వండి సార్. ఇప్పుడే నేను మస్తాని దర్గా నుంచి బయటకు వచ్చాను. నాకు ఆ మహత్యం కాబట్టి మీరు వేషం మిస్ కావచ్చు సార్. నేను లేదు, మా డైరెక్టర్ గారు ఆ వేషం మీకే అన్నారు, తప్పకుండా మీరే వేస్తారు, తప్పకుండా రండి అంటే సరే నెక్స్ట్ డే వచ్చాను. నేను 10:30కి దిల్రాజు గారి ఆఫీస్కి వెళ్ళగానే బాబీ గారు తీసుకెళ్ళి నన్ను వేణు శ్రీరామ్ గారు పరిచయం చేశారు. పరిచయం చేయగానే గాంధీ గారు మీ రాజాన సినిమా, కృష్ణగాడి గారు ప్రేమ కదా, ఇటువంటి సినిమాలని నేను చూశాను. ఈ క్యారెక్టర్ బాగుంటుంది, కేర్ టేకర్ వేషం, కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ కావాలని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను, తప్పకుండా చేయండి, మీకు మంచి పేరు వస్తుంది అన్నాడు. ముందుగా నాకు ఇంత పెద్ద సినిమాలో అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లాంటి పెద్ద హీరో సినిమాలో ఆయనతో కలిసి పెద్ద వేషం చేసే అవకాశం ఇచ్చినటువంటి మా ప్రియ దర్శకులు వేణు శ్రీరామ్ గారికి ముందుగా నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నా. అలాగే మా స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు గారికి, మా సహదర్శకులు బాబీ గారికి, మా రైటర్ గొప్ప రైటర్ చాలా మంచి పేరు వస్తుంది ఆయనకి, తిరుపతి గారికి, అలాగే నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు మా డిఓపి గారు వినోద్ గారు, వారికి, తోటి కళాకారులకి, సాంకేతిక నిపుణులకు, నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి, అంటే మేనేజర్స్ కానివ్వండి, కాస్ట్యూమ్స్ కానివ్వండి, తర్వాత మేకప్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అండ్ కమింగ్ టు దర్గాకి వెళ్ళిన ప్రతిసారి మీకు ఏదో ఒక మంచి జరుగుతుందా? అంటే నాకు మంచి జరుగుతుందండి. అవునవునవునవును, ప్రతిసారి నాకు ఏదో మంచి జరుగుతుంది. ఎందుకంటే నాకు సెంటిమెంటు, నాకు షిరిడి సాయిబాబా అన్న, తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్న, గుంటూరు మస్తానే దర్గా నాకు బాగా ఇది. సో శ్రీరామ్ గారి గురించి చెప్పాలి, వేణు శ్రీరామ్ గారి సార్ గురించి. సో ఎలా అనిపించింది సార్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. ఆయన చాలా జాయిల్గా ఉంటాడు, అంతే చాలా సరదాగా ఉంటాడు, అందరితో కూడాను బ్రహ్మాండంగా బిహేవ్ చేస్తుంటారు. ఆయనకి ఏం కావాలో అది రాబట్టుకుంటాడు ఆర్టిస్ట్ దగ్గర నుంచి. ఒకసారి చెప్తాడు, ఒకసారి చెప్పండి అంటాడు, మనం చెప్పామనుకోండి ఎలా కాదండి ఇలా చెప్పండి అని చెబుతుంటాడు. ఆ విధంగా మనం చెప్తే పొంగిపోతుంటాడు, ఆనందిస్తుంటాడు. కాబట్టి ఆయన ఫస్ట్ డే ఆయన స్కూల్ ఏంటి అని తెలుసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను నేను, ఒక అరగంట. తర్వాత రోజు నుంచి ఆయనకి ఏ విధంగా కావాలో నాకు తెలుసుకుని ఆ విధంగా సార్ ఈ విధంగా చెప్తాను సార్, ముందు మీరు ఏ విధంగా చెప్పండి చెప్తాను సార్ అని అడిగితే ఈ విధంగా చెప్పండి అనేవాడు. నేను చేసేవాడిని, ఓకే అయిపోయింది. దాన్ని వెనకుండి బాబీ గారు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండేవాడు, తిరుపతి గారు ఎంకరేజ్ చేసేవాడు, ముందే డైలాగ్స్ ఇచ్చేవాడు బాబీ గారు, చదువుకోండి అని చెప్పేవాడు, చదువుకుని ఓన్ చేసేవాడిని. ముందు షార్ట్కి వెళ్ళే ముందు ఏం చేయాలో చెప్పేవాడు, ఆ విధంగా చేసేవాడు, ఓకే చేసేవాడు అంతే. అంటే సెట్లో పవన్ అన్నీ లేకపోతే కొంచెం డైరెక్టర్ గారు లైక్ అన్నీ ఉంటే సెట్ సైలెంట్, మొత్తం సైలెంట్గా ఉంటుంది, అందరికి తెలిసిన విషయం. బాబీ గారు ఏమైనా సీరియస్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? డైరెక్టర్ గారు అంటే అసలు ఆయన సీరియస్ అన్నమాట లేదండి, నేను గమనించింది. ఆయనతో సీరియస్ లేదు, సరదాగా నవ్వుతూ మాట్లాడమే. లోపల ఏమన్నా ఉంటే కనుక ఆ ఉద్దేశాన్ని బయట పెట్టేయటం తప్పితే లోపల దాచుకుని పైకి ఏదైనా కోపంగా మాట్లాడడం ఇటువంటి అతను లేదండి, అతని దగ్గర అసలు లేదు. కాకపోతే ఏంటంటే హీరో గారు ఉన్నప్పుడు ఎవరైనా వాతావరణం నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద హీరో, ప్రజాభిమానం చూరకున్న హీరో, కోట్లాది మంది అభిమానుల్ని ఏర్పరచుకున్న హీరో, అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనలో ఒక పవర్ యాక్ట్ చేస్తుంది. ఆ పవర్ యాక్ట్ చేయడానికి కూడా ఆయనలో ఉన్న మంచి గుణాలే. ఎందుకంటే పేదవాళ్ళని ఆదరించడం, సమాజానికి సేవ చేయాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఈ సమాజానికి తోడ్పడాలి, ఎంతో సేవ చేయాలి అనే దృక్పథం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మీద కోట్లాది మంది అభిమానాన్ని పెంచుకుంటా ఉన్నారు, ఇంకా పెరుగుతూనే ఉంది ఆయనకి. అండ్ మేము అన్నని చూడాలంటేనే చాలా ఫీల్ అవుతుంటాం అనమాట, అలా చూస్తుంటే చాలా పవర్ వచ్చేస్తుంది. సో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగుందండి. ఫస్ట్ టైం నేను, ఎందుకంటే నేను కూడా ఆయన అభిమానినే.
మీరు కూడా నేను కూడా ఆయన అభిమాని అందరూ అభిమానులే. Yes. అంటే మామూలుగా మొహోటం అని చెప్పడం కాదు, నేను మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి అభిమానిని, ఓకే నటనా పరంగాను, పైగా ఆయన పర్సనల్గా ఆయన మంచితనానికి నేను దాసుని. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఆయన గొప్ప గుణానికి, దాన గుణానికి, నేను మొట్టమొదటి నుంచి కూడా ఆయన దాన గుణానికి, ఆయన మంచితనానికి నేను అభిమానిని. అలాగే నటనా పరంగా ఆయన స్టైలే వేరు. మనకున్న హీరోలో ఆయన స్టైల్ సెపరేట్. మనకున్న హీరోలకి ఒక్కొక్క స్టైలు. ఈయన స్టైలు కురగారికి కానీ మిగతా వాళ్ళకి కానీ చాలా బాగా ఎక్కేసింది. కాబట్టి ఆయన స్టైల్కి అందరూ దాసోహం అవ్వాల్సిందే. సెట్లో మామూలుగా వచ్చారనుకోండి, ఆయన సీన్ మీద వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసేవారు. ఎందుకంటే సినిమా 3 సంవత్సరాల తర్వాత వచ్చారు కాబట్టి సినిమా సక్సెస్ అవ్వాలి, మంచి పేరు రావాలి, సినిమా బ్లాక్ బస్టర్ కావాలనేది ఒక దృక్పథం. పైగా అది రీమేక్ చేస్తున్నారు. పైగా దాంట్లో పింక్లో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టరు, అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఈయన చేయటువంటి ఎలా ఉంటుందని ప్రజలు ఏదో అనుకున్నారు. వెయిట్ ఎలా ఉంటుందో ఏమిటి అనుకున్నారు. కానీ దాని వేణు శ్రీరామ్ గారు ఆల్మోస్ట్ 50 to 60% ఆయన క్రియేటివిటీతో దాని రూపురేఖలన్నీ మార్చేశారు. మామూలుగా మార్చేసి దానికి ఒక వన్నె తెచ్చారు సినిమాకి. అయితే వాటికంటే కూడా తమిళ్, హిందీ దానికంటే కూడా మన తెలుగు చాలా బాగుందని నా అభిప్రాయం యాక్చువల్గా. అంటే అవన్నీ బాగా సక్సెస్ అయినాయి. అలా అంటే కనుక మిగతా వాళ్ళ కోపం వస్తుందేమో కానీ వేరే ఉద్దేశం కాదు. మన దానికి, మన నేటివ్ తట్టు, మన తెలుగు వాళ్ళకి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా నటించారు. ఆయన తోడు అందరూ నటులు కూడా బాగా చేశారు. ప్రకాష్ రాజ్ గారు వాళ్ళందరూ కోర్టులో కొట్టుకుంటే 2 సింహాల కోట్లు ఉన్నాయి సాధారణంగా. ఆ కోర్టు సీన్ ఎవరైనా 10 నిమిషాలు అయితే మనకు బోరు కొడుతుంది. కానీ సెకండ్ హాఫ్ అంతా కోర్టు సీను అప్పుడే అయిపోయింది. కోర్టు సీన్ ఇంకా ఉంటే బాగుండేదా అన్న విధంగా చిత్రీకరించారంటే ఆ గొప్పతనం అంతా కూడా వేణు శ్రీరామ్ గారి, నో డౌట్. నివేదిత థామస్ గారి అండ్ అంజలి గారితో ఒక సీన్ ఉంటుంది, మీకు ఎమోషన్ సీన్ సార్. ఎలా ఆ సీన్ చెప్తున్నప్పుడు మాకే కళ్ళకి వెళ్ళి వచ్చినాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ చెప్పారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది సార్? నాకు చాలా బాగుందండి. ఎందుకంటే నాకు అంజలి అనన్య గారు మామూలుగా వాళ్ళ పేపర్లు తీసుకెళ్తుండగా పేపర్లు అలా గాలికి ఎగిరిపోయి హీరో గారు కాళ్ళ దగ్గర ఉంటాయి. హీరో గారు మామూలుగా మెడిసిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను మెడిసిన్ కోసం వెయిట్ ఉంటాను. మెడిసిన్ ఇస్తుంటే జనాలు సపోర్ట్ కొట్టడం మొదలెట్టారు. అవునవును, కంట్రోల్లో ఉంటాడు. అదే ముందులేలే అదే కదా, ఏంది ఇలా చప్పడిపోయాడు మెడిసిన్ తీసుకొని అంటాడు కదా అతను. అంటే ఆయన మత్తులో ఉంటేనే కంట్రోల్లో ఉంటాడు, మత్తు దిగితే ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవుతాడు. అనగానే జనాలకి ఒక రకమైన ఆవేశం. ఎందుకు అట్లాగంటే ఆయన అంతే, ఆయన ఏం చేసినా అలా అంటే జనాల్లో మామూలుగా లేదు రియాక్షన్. విజిల్స్, క్లాప్స్, కాగితాలు ఎగరేయటం బ్రహ్మాండంగా ఉంది. ఆ తర్వాత వీళ్ళు అది ఆ కాగితం అక్కడ ఆయన కాళ్ళ దగ్గర పడినప్పుడు ఆ కాగితం చేసి చూస్తాడు ఆయన. చూసి ఆయన అప్పటికే కోర్టుకి 4 సంవత్సరాలు దాడిపోయింది. అయితే బార్ కౌన్సిల్ పెట్టిన సస్పెండ్ తీసేశారు అప్పటికే, కానీ కోర్టుకి వెళ్ళాల. కాగితం చూసి ఆ కాగితం గురించి చెబుతుంటాడు, దీనికి బెయిల్ వస్తుందా అని ఉంటాడు. ఆ కాగితాల గురించి నీకు అర్థం కదా, నాకు ఇచ్చే ఆ కాగితాలు మావేది, నాన్ బెయిల్ అది రాదు అని చెప్తూ ఉంటుంది. ఫలానా సోన్సో సెక్షన్ ప్రకారం వస్తుంది అని. ఆయన నాకు గొప్పతనం ఏంటంటే ఆ డైలాగు, పెద్ద డైలాగు, ఆ డైలాగు చూసుకున్న తర్వాత పేపర్ తీసుకుని అక్కడే కూర్చుని 2 సార్లు రాసుకున్నాడు డైలాగ్ని. అంటే ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్టు అని చిన్నప్పుడు అనేవాడు కదా. ఆ సెక్షన్లని గుర్తుండాలి కదా. అది సబ్జెక్ట్ మనం మామూలు మాట్లాడుకునే మాట వేరు, ఈ సెక్షన్లు గుర్తుండాలి కదా. అందుకే రాసుకున్నాడండి ఆయన. అలా రాసుకుని 2 సార్లు రాసుకుని అది బాగా ఒకసారి అప్ చెప్పుకో డైలాగ్ అని చెప్పి కోడేట్ని పిలిచి డైలాగ్ అప్ చెప్పి టేక్ వెళ్ళాడండి. టేక్ వెళ్ళి సింగిల్ టేక్లో ఓపెన్ చేశారు. గ్రేట్ పర్సన్ అండి నిజంగా. అందుకే అంత పెద్ద పేరు వస్తుంది సార్. లేకపోతే ఆ నటన లేకపోతే ఎందుకు వస్తుంది? ఆ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ, నటనా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ నటనా ఫ్యామిలీ అది. కాబట్టి అయితే అప్పుడు ఆ కాగితాలు తీసుకు అక్కడ పడిన తర్వాత వాళ్ళ కాగితాలు వాళ్ళకి ఇచ్చేస్తారు కదా. ఇచ్చిన తర్వాత అప్పుడు ఇచ్చేటప్పుడు నేను తీసుకొచ్చి కవుకుని నా మెడిసిన్ ఇచ్చేస్తాను. ఏంటి రంగానే అంటాడు, ఆలస్యం అయిపోయింది బాబు, ఆ మెడిసిన్ తీసుకును అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే చూసి అంజలి చూసి అంటది, తాగుబోతోళ్ళ ఉన్నాడే, ఏదో పెద్ద సెక్షన్ గురించి చెప్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోతారు. నాకు కోపం వస్తుంది. ఆయన మాట చెప్పిందంటే దానికి విలువ ఉంటుంది, ఏదైనా చేసిందంటే అందరికీ ఉపయోగం ఉంటుంది. ఎవరు? ఆయనే. ఎవరో ఇరికేనా? ఎవరు? సార్, వకీల్ సార్. అప్పుడు చప్పట్లు. మీరు చెప్తుంటేనే చెప్పట్లేదు సార్, మామూలు చెప్పట్లేదు కాదు. అవును,
సింగ్ లో ప్రకాష్ రాజ్ గారు అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఆ కాన్వర్సేషన్స్ ఇద్దరు వేరే పార్టీస్ ఉన్నప్పటికీ ఆన్ సెట్ లో యాక్టింగ్ వేరేగా ఉంటుంది కదా సార్. అవునవును. సో ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం ఎలా ఉండేది సార్? వాళ్ళదండి, వాళ్ళకి మామూలుగా మహానటులు ఇద్దరు కూడా మహానటులే, ఇద్దరు మహానటులే. సరే వాళ్ళు రాజకీయ పరంగా వాళ్ళు వేరైనా అది మనకి అనవసరం రాజకీయాలు, కానీ వాళ్ళే చెప్పుకుంటుంటారు కదా. కానీ నటనాపరంగా ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళ అయ్యో మాట్లాడుకోరు సార్. అదే ఏంటంటే సార్ అది ఇదే పర్సనల్ విషయాలు పర్సనలే, రాజకీయం రాజకీయమే, నటనే అలా ఉండాలి తప్పితే ఆ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి ఇక్కడో లేకపోతే నటన విషయం తీసుకెళ్ళి పర్సనల్ ఇక్కడ పెట్టుకూడదు. అది పద్ధతి కూడా కాదు. ఎందుకంటే ఒక స్టేటస్లో ఉన్న క్యాండిడేట్లు కాబట్టి నటనే అంతే. సో నివేదిత థామస్ గారికి అండ్ అంజలి గారితో ఒక సీన్ ఉంటుంది, మీకు ఎమోషన్ సీన్ సార్. ఎలా ఆ సీన్ చెప్తున్నప్పుడు మాకే కళ్ళకి వెళ్ళి వచ్చినాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ చెప్పారు, ఆ ఫీలింగ్ ఎలా ఉంది సార్? నాకు చాలా బాగుందండి. ఎందుకంటే నాకు అంజలి అనన్య గారు మామూలుగా వాళ్ళ పేపర్లు తీసుకెళ్తుండగా పేపర్లు అలా గాలికి ఎగిరిపోయి హీరో గారు కాళ్ళ దగ్గర పోయి ఉంటాయి. హీరో గారు మామూలుగా మెడిసిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, నేను మెడిసిన్ కోసం వెయిట్ ఉంటాను. మెడిసిన్ ఇస్తుంటే జనాలు సపోర్ట్ కొట్టడం మొదలెట్టారు. అవునవును, కంట్రోల్లో ఉంటాడు. అదే ముందులేక అదే కదా, ఏంది ఇలా సప్పడిపోయాడు మెడిసిన్ తీసుకొని అంటాడు కదా అతను. అంటే ఆయన మత్తులో ఉంటేనే కంట్రోల్లో ఉంటాడు, మత్తు దిగితే ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవుతాడు అనగానే జనాలకి ఒక రకమైన ఆవేశం. ఎందుకు అట్లాగంటే ఆయన అంతే, ఆయన ఏం చేసినా అలా అంటే జనాల్లో మామూలుగా లేదు రియాక్షన్. విజిల్స్ క్లాప్స్ కాగితాలు ఎగరేయటం బ్రహ్మాండంగా ఉంది. ఆ తర్వాత వీళ్ళు అది ఆ కాగితం అక్కడ ఆయన కాళ్ళ దగ్గర పడినప్పుడు ఆ కాగితం చేసి చూస్తాడు ఆయన. చూసి ఆయన అప్పటికే కోర్టుకి 4 సంవత్సరాలు దాడిపోయింది. అయితే బార్ కౌన్సిల్ పెట్టిన సస్పెండ్ తీసేశారు అప్పటికే, కానీ కోర్టుకి వెళ్ళాల. కాగితం చూసి ఆ కాగితం గురించి చెబుతుంటాడు, దీనికి బెయిల్ వస్తుంది అంటుంటాడు. ఆ కాగితాల గురించి నీకు అర్థం కదా, నాకు ఇచ్చే ఆ కాగితాలు మావేది నాన్ బెయిల్ అది రాదు అని చెప్తూ ఉంటుంది. ఫలానా సోన్సో సెక్షన్ ప్రకారం వస్తుంది అని. ఆయన నాకు గొప్పతనం ఏంటంటే ఆ డైలాగు, పెద్ద డైలాగు, ఆ డైలాగు చూసుకున్న తర్వాత పేపర్ తీసుకుని అక్కడే కూర్చుని 2 సార్లు రాసుకున్నాడు అండి డైలాగ్ని. అంటే ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్టు అని చిన్నప్పుడు అనేవాడు కదా. ఆ సెక్షన్ అని గుర్తుండాలి కదా. అది సబ్జెక్ట్ మనం మామూలు మాట్లాడుకునే మాట వేరు, ఈ సెక్షన్ గుర్తుండాలి కదా. అందుకే రాసుకున్నాడండి ఆయన. అలా రాసుకుని 2 సార్లు రాసుకుని అది ఒకసారి అప్ చెప్పుకో డైలాగ్ అని చెప్పి కోడేట్ని పిలిచి డైలాగ్ అప్ చెప్పి టేక్ వెళ్ళాడండి. టేక్ వెళ్ళి సింగిల్ టేక్లో ఓపెన్ చేశారు. గ్రేట్ పర్సన్ అండి నిజంగా. అందుకే అంత పెద్ద పేరు వస్తుంది సార్, లేకపోతే ఆ నటన లేకపోతే ఎందుకు వస్తుంది? ఆ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ, నటన ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ నటన ఫ్యామిలీ అది. కాబట్టి అయితే అప్పుడు ఆ కాగితాలు తీసుకు అక్కడ పడిన తర్వాత వాళ్ళ కాగితాలు వాళ్ళకి ఇచ్చేస్తారు కదా. ఇచ్చిన తర్వాత అప్పుడు ఇచ్చేటప్పుడు నేను తీసుకొచ్చి గౌకుని నా మెడిసిన్ ఇచ్చేస్తాను. ఏంటి రంగని అంటాడు, ఆలస్యం అయిపోయింది బాబు, ఆ మెడిసిన్ తీసుకును అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే చూసి అంజలి చూసి అంటది, తాగుబోతోళ్ళ ఉన్నాడే ఏదో పెద్ద సెక్షన్ గురించి చెప్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. నాకు కోపం వస్తుంది. ఆయన మాట చెప్పిందంటే దానికి విలువ ఉంటుంది, ఏదైనా చేసిందంటే అందరికీ ఉపయోగం ఉంటుంది. ఎవరు? ఆయనే. ఎవరో ఇరికేనా? ఎవరు? సార్, వకీల్ సార్. అప్పుడు చప్పట్లు. మీరు చెప్తుంటేనే చెప్పట్లేదు సార్, మామూలు చెప్పట్లేదు కాదు. అవును. కమింగ్ టు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చిన అంశం ఒకటి ఉంటుంది కదా, అంటే సామాజిక సేవలు కానీ ఎప్పుడైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎప్పుడైనా చూడటం కానీ చేయడం కానీ జరిగాయి? నాకంటే ఆయనతో నాకు పర్సనల్ డీల్ లేదండి. నేను ఎప్పుడు మాట్లాడాల, నేను ఉన్న 20 రోజులు ఆయనతో అంతే. జస్ట్ మార్నింగ్ సార్ అంటే గుడ్ మార్నింగ్ సార్ అంటే గుడ్ మార్నింగ్ గాంధీ గారు అని చెప్పి ఆప్యాయంగా మాట్లాడడం వరకు ఓకే. తర్వాత ఆయన కూర్చున్నప్పుడు కానీ అది మనం వెళ్ళి కలవాలి, నా గురించి చెప్పుకోవాలి, ఆయనతో ఫోటో దిగాలి, ఇటువంటి నేను పెట్టుకోవాలి. కారణం ఎందుకంటే పెద్దవాళ్ళు, వాళ్ళ టైం చాలా వాల్యూ. ఎవరెవరితోనో పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటారు. ఆయన ఒక జనసేన ఒక పార్టీ పెద్ద అధినేత, రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు, పెద్ద డైరెక్టర్ వస్తుంటారు. ఓ పక్కనేమో ఈ సీన్లు కాన్సన్ట్రేషన్. అటువంటిప్పుడు మనం ఒక 2 నిమిషాలు ఆయనతో, సార్ నా పేరు గాంధీ సార్, నేను సోన్సో సార్, నేను అట్టు సార్, వీళ్ళు చెప్పకూడదండి. అది నాకు తెలుసు. అందుకే నేను హీరోల్ని కలిసి వాళ్ళతో మాట్లాడాలని కానీ వాళ్ళతో ఫోటోలు దిగాని నేను అనుకోలేదు. ఇంతవరకు ఏ హీరోతో నా ఫోటో లేదు. అదే ఏం కాదు, వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు అంతే. సో పొలిటికల్ కొంచెం యాంగిల్ వస్తుంది, మీకు నచ్చిన అంశం ఏంటి పవన్ కళ్యాణ్? పొలిటికల్ అంటేనండి వాళ్ళ ప్రజలు ఎందుకు ఆయన లైక్ చేస్తారంటే బాగా ఆయన దగ్గర ఉన్న సద్గుణాలండి. నేను చెప్పాను కదా అక్కడ, ఒకటి నీతిపరుడు, నిజాయితీ ఉంది,
పేదలకి దానం చేయాలి, తన సమాజానికి తోడ్పడాలి, ఏంటి ప్రతి వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుంది అక్కడ దాన్ని న్యాయం చేయాలి అనే ఒక మంచి దృక్పథం ఉన్న వ్యక్తి. తర్వాత ఏదైనా ఖర్చు అయితే ఆయన సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టుకోవాలనే తత్వం కలవాలి. ఈ రోజుల్లో ఎవరుంటారు చెప్పండి? ఇది అందరికీ తెలిసిన విషయమేనండి, ప్రతి వాళ్ళకి తెలిసిన విషయమే. ఈ రాజకీయం వచ్చేటప్పటికి ఈ రాజకీయాలు ఎన్ని రకాలుగా ఉంటాయో మనకు తెలియదు. ఇది అర్థం చేసుకోవాల్సింది ప్రజలే. ఆయన మనస్తత్వాన్ని, ఆయన నీతిని నిజాయితీని అర్థం చేసుకోవాల్సింది ప్రజలే అని నా నమ్మకం. అర్థం చేసుకోవాలంటే ఎందుకంటే ఆయన ఆ తప్పేం లేదు. నేను చెప్పినట్టు ఒక్క తప్పు ఉందా? లేదు. అన్ని సద్గుణాలు ఉండబట్టే ఆయన్ని ప్రజలు కోకొలలుగా కోట్లాది మంది ప్రజలు ఆయన్ని అభిమానిస్తున్నారు. సినిమా ప్రపంచానికి వస్తే సో కృష్ణాడి గురి ప్రేమ కానీ, తర్వాత రాజన్న సినిమా కానీ, లైక్ ఒక హార్ట్ టచింగ్ సీన్స్ కూడా ఉన్నాయి సార్. సో దాని గురించి ఏం చెప్తాను? నాకు రాజన్న సినిమాలో అంటే చిత్ర పరిశ్రమలో నాకు జన్మనిచ్చింది మా గురువు గారు, దర్శకులు విజయేంద్ర ప్రసాద్ గారు. ఆయన మీ మీడియా ద్వారా ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను. రాజ్యంలో చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు ఇచ్చారు. దాంట్లో నంది అవార్డు కూడా నాకు ఇచ్చారు. నంది అవార్డు కూడా వచ్చింది, అంటే నాటకంలో నంది అవార్డు వచ్చింది. అలాగే అన్నపూర్ణ సంస్థ రాజ్యంలో నంది అవార్డు వచ్చింది. అలాగే సీరియల్ అన్నపూర్ణ సంస్థను స్థాపించిన సీరియల్లో పుట్టింటి పోటీ చేరిన దాంట్లో కూడా నంది అవార్డు వచ్చింది. అంటే 3 రంగాల్లో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నంది అవార్డు రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నా కళామ తల్లి నాకు ఇచ్చిన వరం అది. అందుకే నాకు అన్నపూర్ణ సంస్థ నా మాతృ సంస్థగా నేను భావిస్తూ ఉంటాను. కమింగ్ టు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చిన అంశం ఒకటి ఉంటుంది కదా, అంటే సామాజిక సేవలు కానీ ఎప్పుడైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎప్పుడైనా చూడడం కానీ చేయడం కానీ జరిగాయి? నాకంటే ఆయనతో నాకు పర్సనల్ డీల్ లేదండి. నేను ఎప్పుడు మాట్లాడాల. నేను ఉన్న 20 రోజులు ఆయనతో అంతే. జస్ట్ మార్నింగ్ సార్ అంటే గుడ్ మార్నింగ్ సార్ అంటే గుడ్ మార్నింగ్ గాంధీ గారు అని చెప్పి ఆప్యాయంగా మాట్లాడడం వరకు ఓకే. తర్వాత ఆయన కూర్చున్నప్పుడు కానీ అది మనం వెళ్ళి కలవాలి, నా గురించి చెప్పుకోవాలి, ఆయనతో ఫోటో దిగాలి, ఇటువంటి నేను పెట్టుకోవాలి. కారణం ఎందుకంటే పెద్దవాళ్ళు, వాళ్ళ టైం చాలా వాల్యూ. ఎవరెవరితోనో పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటారు. ఆయన ఒక జనసేన ఒక పార్టీ పెద్ద అధినేత, రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు, పెద్ద డైరెక్టర్ వస్తుంటారు. ఓ పక్కనేమో ఈ సీన్లు కాన్సన్ట్రేషన్. అటువంటి ఎప్పుడు మనం ఒక 2 నిమిషాలు ఆయనతో సార్ నా పేరు గాంధీ సార్, నేను సోన్సో సార్, నేను అట్టు సార్, ఇవన్నీ చెప్పకూడదండి. అది నాకు తెలుసు. అందుకే నేను ఏ హీరోల్ని కలిసి వాళ్ళతో మాట్లాడాలని కానీ వాళ్ళతో ఫోటోలు దిగాలని నేను అనుకోలేదు. ఇంతవరకు ఏ హీరోతో నాకు ఫోటో లేదు. అదే ఏం కాదు, వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు అంతే. సో పొలిటికల్ కొంచెం యాంగిల్ వస్తుంది. మీకు నచ్చిన అంశం ఏంటి పవన్ కళ్యాణ్? పొలిటికల్ అంటేనండి వాళ్ళ ప్రజలు ఎందుకు ఆయన లైక్ చేస్తారంటే బాగా ఆయన దగ్గర ఉన్న సద్గుణాలండి. నేను చెప్పాను కదా అక్కడ, ఒకటి నీతిపరుడు, నిజాయితీ ఉంది, పేదలకి దానం చేయాలి, తన సమాజానికి తోడ్పడాలి, ఏంటి ప్రతి వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుంది అక్కడ దాన్ని న్యాయం చేయాలి అనే ఒక మంచి దృక్పథం ఉన్న వ్యక్తి. తర్వాత ఏదైనా ఖర్చు అయితే ఆయన సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టుకోవాలనే తత్వం కలవాలి. ఈ రోజుల్లో ఎవరుంటారు చెప్పండి? ఇది అందరికీ తెలిసిన విషయమేనండి, ప్రతి వాళ్ళకి తెలిసిన విషయమే. ఈ రాజకీయం వచ్చేటప్పటికి ఈ రాజకీయాలు ఎన్ని రకాలుగా ఉంటాయో మనకు తెలియదు. ఇది అర్థం చేసుకోవాల్సింది ప్రజలే. ఆయన మనస్తత్వాన్ని, ఆయన నీతిని నిజాయితీని అర్థం చేసుకోవాల్సింది ప్రజలే అని నా నమ్మకం. అర్థం చేసుకోవాలంటే ఎందుకంటే ఆయన ఆ తప్పేం లేదు. నేను చెప్పినట్టు ఒక్క తప్పు ఉందా? లేదు. అన్ని సద్గుణాలు ఉండబట్టే ఆయన్ని ప్రజలు కోకొలలుగా కోట్లాది మంది ప్రజలు ఆయన్ని అభిమానిస్తున్నారు. లైక్ నాగార్జున సార్ ఇప్పటికీ యంగ్స్టర్ గా ఉంటారు. రెడ్ బుల్ ఆయన రెబల్ లా ఉంటాడు అనమాట. సో దానికి ఏంటి సార్ సీక్రెట్స్ ఏంటి? ఆయన డైట్ చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. ఆ డైట్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. పైగా ఆయన ఎప్పుడు పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ అందరినీ మంచిగానే రిసీవ్ చేసుకుంటారండి. కాన్సెప్ట్ లో మీరు అది అసలు ఆయనతో మాట్లాడటం క్లోజ్గా, మామూలుగా అసలు ఎంత క్లోజ్గా మాట్లాడతారంటే మాతో చిలిపి అంశం ఏమైనా ఉంటే ఏమి లేదు. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు మనకు నేను పద్యాలు పాడతాను తెలుసు. ఆయన పద్యాలు చాలా ఇష్టం. 2 పద్యాలు ఇవ్వయా అనేవాడు ఖాళీగా ఉన్నప్పుడు షూటింగ్ లో 2 పద్యాలు పాడతాడు సరదాగా. చాలా బాగున్నాయా అనేవాడు, నన్ను మెచ్చుకునేవాడు. అసలు నన్ను సెలెక్ట్ చేసినప్పుడు కూడా చైతన్య గారని 2 పద్యాలు పాడతారని అని చెప్పారు. 2 పద్యాలు పాడవయా అన్నారు. సరే గట్టిగా పాడితే ఎంత వినపడుతుంది అనుకున్న స్టూడియో అంటే పర్లేదు పాడు అన్నాడు. 5 పద్యాలు పాడించారు. ఆ విధంగా సెలెక్ట్ చేశాను రాజాన్ని.
మంచి పద్యాలే పాడినప్పుడు ఆయన ఇంట్రెస్ట్ కదా. కాబట్టి ఆయన నాతో చాలా బాగా క్లోజ్గా ఎప్పటికి కూడా నేను ఆయనతో ఫోన్ చేస్తే ఏమై కానీ ఎలా ఉన్నావు నువ్వు అని అడిగితే బాగున్నాను సార్, మీ గురుగారు ఎలా ఉన్నారు, మీ పాదాభివందనం చెప్తా, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆయన కూడా ఈ మధ్యన కోవిడ్ వచ్చింది పేపర్లు చదివాను, అందుకే మెసేజ్ నేను పెట్టాను. ఫోన్లు ఎవరు చేయొద్దన్నారు కాబట్టి ఏమీ చేయలేదు. వారు కూడా త్వరగా కోరుకునే ఉంటారు. ఇప్పటికి అంత మంచి మనుషులకి ఏమీ కాదు, భగవంతుడి వల్ల మా గురువు గారు కోరుకోవాలి. సో